సో పెళ్ళి పెళ్ళి చేసుకుంటున్నావా? ఇప్పుడు టైం దొరికిందా? ఒక ఇంపార్టెంట్ పని. కూతురు పెళ్లి కన్నా ఇంపార్టెంట్ పని ఏంటి నాన్న? నీకు విరాజ్ అంటే ఇష్టం కదా, అరవింద్ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నేనంటే వాడికి ఇష్టం లేదు, అట్లీస్ట్ వాడి కూతురు కన్నా ఇష్టం అనుకున్నా. అమ్మో, అది వాడికన్నా దారుణం. ప్రేమిస్తున్నానని చెప్తే అవమానించాడు నాన్న. హీ కంపేర్డ్ మీ విత్ హిస్ వైఫ్. మేమిద్దరం ఒకటే అంట. వాడన్నది నిజమే కదా? నిజమా? అంటే నేనెప్పుడు ఫైట్ చేయనా? వెన్ డిడ్ ఐ ఎవర్ గివ్ అప్ నాన్న? ఇప్పుడు వాడన్నప్పుడు కాదు, వాడలా అన్నాడని నీ ప్రేమ కోసం ఫైట్ చేయడం ఆపేసావు చూడు. ఇప్పుడు అయ్యే వాడి భార్యలా నువ్వు. మరి ఇంకేం చేయమంటావు నాన్న? నువ్వు వర్ష ఒకటి కాదని, తనలా నువ్వు కష్టం వస్తే వదిలి వెళ్ళిపోవని ప్రూవ్ చేయి. ఈరోజు వాడి కూతురు చావు బతుకుల మధ్య ఐసీయూలో అడ్మిట్ అయి ఉంది. బయటికి రావచ్చు, రాకపోవచ్చు. యష్ణ, వాడితో ఉండి ఫైట్ చేస్తావా? వాడి వైఫ్లా సిచ్యువేషన్ని గివప్ చేస్తావా? ఇట్స్ యువర్ కాల్. యష్ణ, ముహూర్తానికి టైం అవుతోంది. మీ నాన్నతో తర్వాత మాట్లాడొచ్చు. గో, అందరూ వెయిట్ చేస్తున్నారు. గో. నాన్న, వాట్? జీవితం నీదే, ప్రేమించింది నువ్వు, పోరాడాల్సింది కూడా నువ్వే. అందరూ వెయిట్ చేస్తున్నారు. రా వెళ్దాం. పదే. ఏమైంది? అరవింద్, నేను వెళ్ళాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈజ్ ఇట్ విరాజ్? నీకు విరాజ్ తెలుసా? అసలు నీకు విరాజ్ తెలుసా? సరే, ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నావు, వదిలే. వాడు మాత్రం నీకు కరెక్ట్ కాదు. ఎలా చెప్తున్నావు? వాడి భార్య వాడి వల్ల ఎంత సఫర్ అయిందో నీకు తెలీదు. వాడు కూడా చాలా సఫర్ అయ్యాడు. షీ వాంటెడ్ ఎ డివోర్స్. నో షీ డిడ్ంట్. అడిగింది. అడిగుండదు. అడిగిందని చెప్తున్నా కదా. నేను అడగలేదు. ఐఎమ్ సారీ. తను అడిగుండదు. Just doesn't add up. How could she? She didn't. She didn't. She didn't. She didn't.
వెళ్ళు. అరవింద్, లీవ్ బిఫోర్ ఐ చేంజ్ మై మైండ్. నీకేమైనా పిచ్చా? ఎందుకు వదిలేశావు? ఒకటి చెప్పండి, యాక్సిడెంట్ ముందు యష్న నిజంగానే డైవోర్స్ అడిగిందా? రుచి అనుకున్నా. అసలు వాణ్ణి వదిలితే కదా నన్ను మళ్ళీ ప్రేమించడానికి. అనవసరంగా వాణ్ణి కొట్టి. అశోక్, నీ ఫ్యామిలీ కన్నా అంత ఎక్కువ వాడు. నీ కూతురి పెళ్ళే చెడగొట్టావు. నా కూతురికి ఎప్పుడో పెళ్ళయింది, నువ్వే రాలేదు. ఆ పెళ్ళిని నేను నిలబెట్టాను అంతే. అది పెళ్ళే కాదు, అది బతికింది ఒక లైఫే కాదు. నువ్వు చూసినోడిని చేసుకోవడం ఆ పెళ్ళంటే? నీకు నచ్చినట్టు బతకడమే నా లైఫ్ అంటే? నీకొక జీవితం పడుతుంది విరాజ్ లాంటోడిని యష్నాకి తేవాలంటే. ఎస్, వాడు నాకు ఎక్కువే. దాట్ యాక్సిడెంట్ ప్రూవ్డ్ ఏ పాయింట్. నా అవసరం అన్నీ మర్చిపోయిన నా కూతురి కన్నా ఆ జ్ఞాపకాలతో బతుకుతున్న వాడికి నా మనవరాలికి ఉందనిపించింది. అందుకే వెళ్ళిపోయాను, వాడితో ఉన్నాను. మా ఏ కండిషన్ కోసం వాడు అటెండ్ చేయని సెమినార్ లేదు, కలవని డాక్టర్స్ లేరు. బ్రతకదు అని చెప్పిన ప్రతి ఒక్కరితో యుద్ధం చేశాడు, చేస్తున్నాడు. నేను కోరుకోకుండానే దొరికిన కొడుకు వాడు. యష్నా చుట్టూ నువ్వు కట్టిన ఈ గాజు మెడల్ని కూల్చాలంటే వాడికొక క్షణం పట్టదు. కానీ ఆ పని వాడు చేయడం. ఎక్కడో వాడికి వాడి కూతురి కన్నా నీ కూతురంటేనే కొంచెం కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది. అది బాధ మోయాల్సి వచ్చిన ప్రతిసారి తన జ్ఞాపకాలను మూటగట్టుకుని దూరంగా వెళ్ళిపోతున్నాడు. యష్న అంత మర్చిపోయి 6 ఏళ్ళయిందా? ఈ 6 ఏళ్లలో ఎంత ప్రపంచం చూసింది. నువ్వున్నావు, నేనున్నా, తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇవన్నీ పక్కన పెట్టి రెండోసారి కూడా వాడినే వెళ్ళి ప్రేమిస్తే మనం ఏం చేయగలం? కొన్ని పెళ్ళిళ్ళు అంతే, ఎంత కలపాలని చూసినా కలవు. ఇదిగో ఈ పెళ్లిలాగా, మనలాగా. కొన్ని మనం ఎంత వేరు చేసినా వాటి దారిని అవే వెతుక్కుంటూ వచ్చి కలుస్తాయి. వాళ్ళలాగా we failed as a couple. Let's not fail as parents. Please. ఇందాకే చెప్పింది వెళ్ళిపోని కానీ ఇప్పుడు పిలిస్తే పలకట్లేదు. ఇంతకాలం అందరూ మహి నా వల్లే బతికిందనేవారు కాదు, మహి వల్లే నేను బతుకుతున్నాను. భయం వేస్తుంది. ఇటు చూడు, 7 రోజుల పరిచయం ఉన్న నేను నీ ప్రేమ కోసం మొత్తం అన్నీ వదిలేసి వచ్చేసా. అది నీ కూతురు, నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది?
నువ్వు ఏడిస్తే అది ఓడిపోతుంది. నువ్వు ఫైట్ చేయి, అది గెలుస్తుంది. మహికేం కాదు. ప్రామిస్. ప్రామిస్. వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఏం చేసావు? వాడి కూతురు ఐసీయూలో ఉంది, కొట్టబుద్ధి కాలేదు. సిస్టిక్ ఫైబ్రోసిస్ కేసు అన్న. సర్వైవల్ రేట్ ఈస్ 0.1%. రెస్పిరేటరీ ఫెయిల్యూర్, వైటల్స్ ఆర్ డ్రాపింగ్. లంగ్ ఉంది కదా, దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ అస్? కానీ ఆపరేషన్ చేస్తే పాప బతకదు. చేయకపోతే బతుకుతుందా? మేబీ ఫ్యూ అవర్స్. ఎనీహౌ షీస్ డైయింగ్. వాట్ స్టాపింగ్ యూ సార్? ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి దిస్ హాస్పిటల్ ఇస్ నాట్ ఎక్విప్డ్ విత్ క్వాలిఫైడ్ డాక్టర్స్. క్రిటికల్ కేర్ అని, ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ అని, ఇలా ఎంతమంది గైడెన్స్లో జరగాలో తెలుసా? Sir, that's Arjun Srivastav. He's a senior consultant, pulmonologist, AIMS, New Delhi. That is Mr. Sudeep Bhattacharya. He's a senior consultant, critical care, Leelavati Hospital. That's Joseph and Hari, two of the best anesthesiologists. This is my brother, sir, Ashok. He's general surgeon. And I'm Arvind Bhatia, sir, neurosurgeon. It was my wedding, sir. నేనే కాదు, నా ఫ్రెండ్స్ అందరూ డాక్టర్సే. కంట్రీలో బెస్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మనం కాకపోతే ఇంకెవరు కాపాడతారు? ఒకవేళ పాపకేమైనా అయితే అవర్ రెప్యుటేషన్ విల్ బి అట్ స్టేక్. దెన్ లెట్స్ మేక్ షూర్ షీ లివ్స్. అరవింద్, నన్ను ఒక్కప్పుడు బ్రతికించావు. ఇప్పుడు నా కూతుర్ని బ్రతికించవా? ప్లీజ్. I'll try my best. మహి, మహి, నీకు నేనొద్దా? కావాలా? నేను నీతో పాటు ఉండిపోవచ్చా? అయిపోతాదంతే చూడరా, వెనకే నీ కళ రావాల్సింది. సరే, చెప్పు. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? అలాగా సింగర్. నవ్వుతూ బయటికి రా. I will teach you the best song ever. హే నీదే నీదే నీదే, నింగి నేల నీదే, నిన్నేను నేను కూడా పాడతా. అంటే అంతంతే లేదే. నీదే నీదే నీదే, నీలో ప్రాణం నీదే, నీకే ధైర్యం ఉన్నన్నాళ్ళు నీ నవ్వై తోడుంటారే. నేనే నిన్ను కూనూరులో కలిసి ఉంటే బాగుండేది. నేనే నీతో ప్రేమలో పడి ఉంటే బాగుండేది. నేనే నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది. మహి, నా
నాకే పుట్టుంటే బాగుండేది.